పులివెందులలో అంతా ప్రశాంతంగా జరిగింది, అద్భుతంగా జరిగింది, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. 40 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం ఉంది. ఎందుకంటే అక్కడంతా కూడా వైసీపీ వాళ్ళని అడ్డుకున్నారు కాబట్టి. కుప్పంలో అంటే ఇక్కడ ఎప్పుడు వైసీపీనే గెలుస్తుంది, లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ గెలిచేది. అదే అప్రజాస్వామికం. మరి కుప్పంలో ఎవరు గెలుస్తారు? అక్కడ ఎప్పుడు తెలుగుదేశమే గెలుస్తుంది కదా. మొన్ననే కదా వైసీపీ గెలిచింది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీటిట్లో. ఆ రోజున ఇంత అరాచకాలు జరిగినాయా? పోల్ మేనేజ్మెంట్ చేశారు అక్కడ, టీడీపీ వాళ్ళని మేనేజ్ చేసుకొచ్చారు. ఇందులో 10వ వంతు జరుగుంటాయి. బట్ దాన్ని 100 రెట్లు ఎక్స్పోజ్ జరిగింది. ఇవాళ 100 జరిగితే 10% కూడా కవరేజ్ లేదు. అంతా ప్రశాంతంగా జరిగింది, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినట్టు స్టేట్మెంట్లు, వెర్రితలలు వేసే వార్తలు నడిచినాయి. ఇటు వీళ్ళు రెచ్చిపోయి రాసుకొచ్చింది సాక్షి, వాళ్ళ పార్టీ వాయిస్ అంతా రాసుకొచ్చింది. సరే, అంతా సవ్యంగా జరిగినప్పుడు రీపోలింగ్ ఎందుకు వచ్చింది? రీపోలింగ్ అని చెప్పి ఎన్నికల సంఘం ఎందుకు ఆదేశించింది అంతా సవ్యంగా జరిగితే? ఇంకోటి, పోలింగ్ బూత్లోకి నేరుగా మంత్రులు వెళ్ళడం ఒంటిమిట్టలో అది అసలు జెన్యూనా? మరి దాని గురించి ఎందుకు పట్టించుకోలేదో అర్థం కాలేదు. అట్లాగే పోలింగ్ బూత్ దగ్గరికి ఓట్లు వేయనీయలేదు అన్నప్పుడు యాక్షన్ కనిపించలేదు అక్కడ. ఓవరాల్గా చూస్తే పులివెందులలో ఓ రకంగా పులివెందులని క్యాప్చర్ చేశారు అక్కడ. ఆ క్యాప్చర్కి కౌంటర్ వ్యూహం వైసీపీ వేసిందా లేదా అన్నటువంటిది రేపు రిజల్ట్ని బట్టి తెలుస్తుంది. వీళ్ళందరి ప్రకటనలు చూస్తే స్థానిక నాయకుడి దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి దాకా ఓవరాల్గా తాము సక్సెస్ అయ్యాం అన్నటువంటి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. 2 గెలవబోతున్నాం అన్నటువంటిది. మరి ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.